ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు పణతల సురేష్ గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలకి ఉపా చట్టం యాడ్ చేయడం ఏంటి, ఇది ఉగ్రవాదుల మీద, తీవ్రవాదుల మీద, అదేవిధంగా నక్సలైట్ల మీద కట్టాల్సిన చట్టం కదా, దీన్ని ఒక యూట్యూబర్ మీద ప్రశ్నించే వాళ్ళ మీద కట్టడం ఏంటి అని చెప్పేసి చాలామంది సానుభూతి పరులు అతనికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. అయితే ఈ చట్టం ఎందుకు పెట్టాల్సి వచ్చింది, నిజంగా అతను దేశ విద్రోహ శక్తులతో కలిపి ఏదైనా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారా లేదా అనేది సురేష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒక వ్యక్తి మీద ఉపా చట్టం కట్టడం ఏంటని చెప్పేసి చాలామంది కూడా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్న పరిస్థితి, దీనికి సమాధానం మీరేం చెప్తారు? ఈరోజు యొక్క సమాజంలో ఏదైతే వ్యక్తులను రెచ్చగొట్టేటటువంటి ప్రసంగాలు చేసి ఈ యొక్క దేశానికి సంబంధించినటువంటి, సమాజానికి సంబంధించినటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ మతం అంటే కోట్లాది మెజారిటీగా ఈరోజు అనుభవించే ఏదైతే అనుసరించేటటువంటి యొక్క మతాన్ని రెచ్చగొట్టే విధంగా ఏదైతే మాటలు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఈ దేశాన్ని నేను గౌరవించను, ఈ దేశం పట్ల నాకు గౌరవం లేదు, ఏమవుతుంది అని ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడడం ఏదైతే ఉందో ఇది చాలా ప్రమాదకరం. ఇది ఖచ్చితంగా కూడా దేశ సమగ్రతకు దెబ్బతీసేటటువంటి యొక్క వ్యాఖ్యలు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని మనం ఖచ్చితంగా కూడా ఇలాంటి వ్యక్తులనే కాదు, వీటిని మాట్లాడేదానికి ప్రేరేపించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా ఈ చట్టాన్ని, ఉపా చట్టాన్ని ఖచ్చితంగా కూడా కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే రావణ్ అనేటటువంటి వ్యక్తి ఈరోజు ప్రశ్నిస్తాను అని చెప్పి సమాజంలో ఏదైతే చెప్తున్నాడో, తన యొక్క అమ్మా నాన్న పెట్టినటువంటి పేరే ధైర్యంగా చెప్పలేకున్నాడు. జోసఫ్ అతని పేరు, కానీ రావణ్ అని పెట్టి తిరుగుతున్నాడు. అంటే నీవు పేరే, నీ సొంత పేరే ధైర్యంగా సమాజంలో చెప్పుకోలేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా ప్రశ్నించడానికి అర్హుడు అని చెప్పేసి కూడా నేను అడుగుతాను. అంటే దీన్ని నేను వ్యతిరేకిస్తాను. అంటే చిరంజీవి అసలు పేరు వరప్రసాద్, ఆయన స్క్రీన్ నేమ్ వచ్చేసి చిరంజీవిగా వివరించుకున్నాడు. అలాగే స్క్రీన్ నేమ్గా రావణ్ అని పెట్టుకొని ఉండొచ్చు కదా. నువ్వు రావణాన్ని పెట్టుకున్నప్పుడు, హిందువులో దేవీ దేవతల పేరు పెట్టుకున్నప్పుడు వాటిని గౌరవించేటటువంటి స్థాయిలో నువ్వు ఉండాలి. ఇతను మెగాస్టార్ చిరంజీవి అని ఆయన ఏదైతే పెట్టుకున్నాడో అదొక ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు, ఆయన అదొక గౌరవంగా ఫీల్ అవుతున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు కన్నా మెగాస్టార్ అనేది ఈరోజు సమాజంలో చాలామందికి కొణిదెల శివశంకర వరప్రసాద్ అనేది తెలియదు, చిరంజీవి అనే తెలుసు. ఇంక్లూడింగ్ నేను కూడా చిరంజీవి ఫ్యానే, చిరంజీవి అనే తెలుసు నాకు. అంటే ఆ పేరు తనకి ప్రతిష్టని, గౌరవాన్ని, సమాజానికి, తల్లిదండ్రులకి గౌరవ ప్రతిష్టలు తెచ్చే విధంగా ఉండాలి తప్ప సమాజం చీదరించుకునే విధంగా ఉండరాదు. కాబట్టి ఈరోజు రావణ్ అనేటటువంటి పేరు పెట్టుకొని నేను ప్రశ్నిస్తానని చెప్పేసి హిందూ సమాజం పైన దాడి చేసి వైఎస్ఆర్ సిపికి ఏదో ప్రతిఫలంగా నువ్వు అందించాలనుకుంటే ఇక్కడ హిందువులు ఎవరు కూడా గుడ్డివాళ్ళు కాదు, అందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో దీని వెనక సూత్రధారులు, పాత్రధారులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రకాష్ లాంటి వాళ్ళు, ఈరోజు కేవలం రావణ్ అనేటటువంటి వ్యక్తి ఓన్లీ పాత్రధారి మాత్రమే. ఇది డైరెక్షన్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేస్తుంటే జడా శ్రవణ్ కుమార్ రాజు ఏదైతే ప్రకాష్ రాజ్ అనేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ డైరెక్షన్లో జరుగుతుంది. ఈరోజు జడా శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒకానొక టైంలో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసిన వ్యక్తి రాష్ట్రంలో. అక్కడి నుంచి యూటర్న్ తీసుకున్నాడు. ఎందుకు? అక్కడ ఇతనికి ఏదైతే ఉన్నాయో బేరసారాలు చేసుకొని అక్కడ ఒప్పందాలు కుదరలేదు, కమిషన్లు, అక్కడ వదిలేసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చాడు. ఇక్కడ ఏం చేశాడు? మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి కాదు రావణ్ సపోర్ట్ చేశాడు కాబట్టి నేను కాదంటున్నా అంటే ఇక్కడ కూడా బేరసారాలు కుదరలేదు. చివరికి వాళ్ళు వేసేటటువంటి ఎంగిలి మెతుకులకు ఆశలు పడి ఈ సమాజంలో ఉన్నటువంటి హిందువుల్లోకి ఈరోజు క్రిస్టియన్స్ అనేటటువంటి ముసుగు వేసుకొని రాజ్యాంగం లేని పదాలు, కొత్త పదాలు తీసుకువచ్చి దళితులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. దళిత క్రిస్టియన్స్ అనేటటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అసలు ఆ పదమే లేదు. ఆ పదాన్ని తీసుకువచ్చి వైఎస్ఆర్సీపీ మాస్క్లో ఈరోజు దళిత క్రిస్టియన్స్ అని మాస్క్ వేసుకొని వీళ్ళందరూ కూడా ప్రజల్లోకి వస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధి ముందుకు పోతుంటే ప్రజలు లేకపోతే వాళ్ళ తిరుగుబాటుకు
బలి కావాల్సి వస్తుందని, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని జగన్మోహన్ రెడ్డి అజెండా వైఎస్ఆర్సీపీ జెండా పెట్టుకొని పోకుండా దళిత క్రిస్టియన్స్ అనే ముసుగేసుకొని పోతా ఉన్నాడు. కాబట్టి దళితులు ఎవరు కూడా అమాయకులు లేరు. గతంలో నీకు ఓట్లు వేసి అధికారంలోకి తీసుకొచ్చింది మేజర్గా కూడా దళితులు. వాళ్ళ అభివృద్ధి బాగుంటుంది, బాగుపడతామని రాష్ట్రంలో దళితులు ఓట్లు వేస్తే వాళ్ళందరినీ వాడుకొని వదిలేశారు. ఇప్పుడు దళితుల దగ్గరికి కూడా పోలేక క్రిస్టియన్స్ అనేటటువంటి ముసుగులో మీకు ఏదో చేస్తానని చెప్పేసి ఈరోజు అసాంఘిక కార్యకలాపాలను, దేశ భద్రతను ఇది రావణ్ లాంటి వాళ్ళు ముందు పెట్టుకొని ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఖచ్చితంగా కూడా దీన్ని తిప్పి కొట్టడానికి ఏమాత్రం కూడా మేము వెనుకాడమని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఎన్డీఏ ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొంత మత విద్వేషాలకి బ్యాక్ ఎండ్ బీజేపీ ఉండి నెరవేనకుండి నడిపిస్తుంది. అందుకే అక్కడికక్కడ హిందువులకి క్రైస్తవులకి మధ్య దాడులు జరుగుతున్నాయి. ఒకరి మీద ఒకరు విమర్శలు ఎక్కువ చేసుకుంటున్నారు. దానికి ఒకంత రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తిని మీరే బీజేపీయే ఎంకరేజ్ చేస్తుంది బ్యాక్ ఎండ్లో ఉండి అన్నట్టుగా కూడా కొన్ని వదంతులు అయితే వస్తున్న పరిస్థితి. దీనికి మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో హిందువులు క్రిస్టియన్స్, దళిత క్రిస్టియన్స్ అనే పదాలు తీసుకొని వచ్చి కొంతమందిని దాంట్లో వాళ్ళని ప్రమోట్ చేసుకుంటూ కేవలం హిందూ దేవీ దేవతల పైన అనుచిత వ్యాఖ్యలు చేసి హిందూ సమాజం పైన, భారతీయ జనతా పార్టీ నాయకుల పైన, నరేంద్ర మోడీ గారి పైన, ఎన్డీఏ ప్రభుత్వం పైన ఈరోజు బుల్లెదల్లేటటువంటి ప్రయత్నం మాత్రమే జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈరోజు అధికారంలో మేమున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. కాబట్టి ఈ అభివృద్ధిని ఆటంకం కలిగించాలంటే దానికి ఈరోజు దళితులు క్రిస్టియన్స్ అణచివేస్తున్నారని చెప్పేసి తీసుకొని వచ్చిందే, ఈరోజు ప్రారంభించిందే జగన్మోహన్ రెడ్డి. ఎక్కడా కూడా ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎక్కడన్నా ఉద్యమాలు చేస్తున్నారా? చేయడం లేదు. కొంతమంది నాయకులు 2-3 ఎందుకోసం అంటే దళిత నాయకులుగా చలామణి అయ్యి వాళ్ళ యొక్క సమాజంలో లీడర్ కావడానికి కొంతమంది కమిషన్లకి వాళ్ళు జీవితాన్ని గడపడానికి అవసరం. కాబట్టి ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవరు కూడా ఉద్యమాలు చేయడం లేదు, ఒరిజినల్ దళితులు కూడా ఎవరు ఉద్యమాలు చేయడం లేదు. ఈ ఫేక్ నకిలీ దళిత క్రిస్టియన్స్ అనేటువంటి రాజ్యాంగం లేనటువంటి పేరును తీసుకొచ్చి ఈరోజు ఈ నకిలీ సంబంధించినటువంటి ఒరిజినల్ బ్రాండ్ లోపల బాగుంది, పైన ఇలా ఆ బ్రాండ్కు చైనా వస్తువుల్లాగా కప్పేసి ఏదైతే ఫేక్ వస్తాయి చూడండి, డూప్లికేట్ టైపు, ఆ విధంగా చలామనేటటువంటి వ్యక్తులను వాళ్ళే జగన్మోహన్ రెడ్డి ప్రతినిధులు, వాళ్ళే జడా శ్రవణ్ కుమార్, వారే రావణ్ అనే పేరు పెట్టుకున్నటువంటి జోసఫ్, వారే ప్రకాష్ రాజు, ఫస్ట్ వారే సజ్జల రామకృష్ణారెడ్డి, వాళ్ళే టీం లీడరే జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరిపైన ఫస్ట్ ఉపా చట్టం ప్రయోగించాలి. ఎవరైతే పాత్రధారి ఉన్నారో వాళ్ళకి ప్రేరేపించి వాళ్ళకి స్పాన్సర్ చేసి సంఘ విద్రోహ శక్తులుగా తయారు చేసి సమాజాన్ని వికృతం చేష్టలకు గురి చేస్తున్నారో చాలా ప్రమాదం ఇది. ఒకరిని తయారు చేయడం, మిసైల్ ఏదైతే ఉందో సమాజంలోకి పంపించడానికి తయారు చేసే వ్యక్తులు కూడా దేశద్రోహులే. కాబట్టి దేశద్రోహ చట్టం వీళ్ళపైన పెట్టి వీళ్ళని లోపలేయాలి ఫస్ట్. అది ఈ యొక్క రాష్ట్రానికి దేశానికి పట్టినటువంటి పీడ విరగరైతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఫస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రకాష్ రాజు. ఈరోజు ప్రకాష్ రాజు ఎక్కడో ఉండి ఒక వీడియో యూట్యూబ్లో పెట్టేసి చేయడం కాదు, నువ్వు సమాజంలోకి రండి, డిస్కస్ చేద్దాం రండి, డిబేట్ చేద్దాం రండి. మీరు మీ దగ్గరికి ఏదో పెట్టడం కాదు, మీరు మా దగ్గరికి వస్తారా, మేము మీ దగ్గరికి వస్తాం. అందుకే రేపు 15వ తారీఖున భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నాం. ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వాలి, మా స్టాండ్ ఇది. రావచ్చు, ప్రకాష్ రాజు రావచ్చు, జడా శ్రవణ్ కుమార్ గారు రావచ్చు, రావణ్ రావచ్చు, మీరు రండి, లేకపోతే మేము వస్తాం, డిస్కస్ చేద్దాం. ఈ దళితులు అనేటువంటి పదం పైన గందరగోళం చేసి రాష్ట్రంలో ఏదో పబ్బం గడుకోవాలంటే అవదు. ఒక రెస్పాన్సిబుల్ పార్టీగా మేమైతే ఈ యొక్క ఇష్యూని ఏదైతే ఉన్నదో ప్రజలకు అవేర్నెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ కూడా క్రిస్టియన్స్ ఎక్కడ వాళ్ళు ఆందోళన చెందలేదు. వాళ్ళకి రాష్ట్రంలో అన్ని స్కీములు వెళ్తున్నాయి, అఫీషియల్గా ఎలాంటి స్కీమ్స్ ఎలా అలాగే వెళ్తున్నాయి, దళితులందరికీ వెళ్తున్నాయి. అంటే నకిలీ దళితులు ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్స్,
పేరు చెప్పుకొని, దళిత క్రిస్టియన్స్ అన్నిటి పేరు చెప్పుకొని ఈరోజు ఏదైతే బెనిఫిట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఈరోజు గ్రామాల్లో చెప్పులు కుట్టుకునేటటువంటి వ్యక్తులు, రోజు కూలికి పోయేటటువంటి వ్యక్తులు, వాళ్ళ యొక్క కుల వృత్తులు చేసుకునే వ్యక్తులు, వాళ్ళ యొక్క బెనిఫిషరీ లాక్కొని, వాళ్ళ యొక్క రిజర్వేషన్ పర్సెంట్ లాక్కొని ఫాస్టర్గా చలామయ్యి కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు విదేశీ ఫండ్ దోచుకొని వాళ్ళకి రిజర్వేషన్స్ పంచిపెట్టాలంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఇక్కడ నిఖార్సైనటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో, జాంబవంతుడు వారసులు ఎవరైతే ఉన్నారో, మాతాంగి వారసులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ శ్రీరాముని వారసులు ఎవరైతే ఉన్నారో, ఒరిజినల్ దళితులు మేమున్నాం ఇక్కడ. మాలాంటి దళితులు ఎవరైతే సమాజంలో ఉన్నారో, ఈ యొక్క దేశాన్ని గౌరవించేటటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో, ఈ దేశాన్ని ప్రేమించేటటువంటి దళితులు ఎవరు ఉన్నారో, వీళ్ళకి రిజర్వేషన్స్ అందాలి, వీళ్ళకి ప్రతిఫలాలు అందాలి. ఇప్పటివరకు దళిత కుటుంబాల్లో ఉద్యోగమే రాని గ్రామాన్ని అలాగే ఉన్నాయి. ఒకే కుటుంబంలోని 20-30 మందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి పరిస్థితి. అంటే వెనుకబడినటువంటి దళితులకు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంత్యోదయ ఏదైతే నరేంద్ర మోదీ పెట్టారో, చిట్ట చివరి దళితుడికి ఈరోజు గవర్నమెంట్ స్కీమ్స్ అందాలి, రిజర్వేషన్స్ అందాలి. అదే భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా యొక్క మోటో. దానికోసమే రేపు మేము సమాజాన్ని అవేర్నెస్ చేయబోతా ఉన్నాం. నకిలీ దళితుల్ని తరిమి కొట్టేటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క ఒరిజినల్ దళితులే తొందరలో చేపట్టబోతున్నారని చెప్పి కూడా నకిలీ దళితులు అంటే క్రైస్తవ ముసుగులో ఉన్న వాళ్ళ మీ ఉద్దేశం ఏంటి? క్రైస్తవుల్ని మేము అనడం లేదు. నకిలీ దళితులు అంటే ఎవరు? మేము దళితులం అని చెప్పేసి చెప్తూ ఏదైతే క్రైస్తవ ముసుగులో, ఇప్పుడు క్రైస్తవులు నువ్వు మారిపోయావండి, నువ్వు ఓబీసీకి వెళ్ళొచ్చు, దాంట్లో మీరు అభ్యంతరం ఏముంది? ఒక మతం మారామంటే అర్థం ఏంది? ఆ యొక్క మతాన్ని పూర్తిగా మనం స్వీకరించాలి, దాని యొక్క విధి విధానాలు మనం పాటించాలి. ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశాన్ని గౌరవించాలి. నేను పాకిస్తాన్ జిందాబాద్ అంటాను, భారతదేశంలో ఉంటాను అంటే అవుతుందా? అవదు కదా. ఇప్పుడు మన ఇంట్లోకి మనం అతిథిని తీసుకొస్తాము, మనల్ని గౌరవించాలి. మన ఇంట్లోకి వచ్చి మనల్ని బూతులు తిడితే మనం ఉంటామా? మన ఇంట్లో పెట్టుకుంటామా? మరి మన దేశంలో ఉండి మన సమాజాన్ని, మన హిందుత్వ దేశానికి సంబంధించిన దాంట్లోకి విదేశీ నుంచి వచ్చి నువ్వు ఇక్కడ నువ్వు తిడతానంటే మేము దళిత క్రైస్తవులు అంటే ఎట్లా? నువ్వు ఉంటే హిందువుగా ఉండు, లేదా క్రిస్టియన్గా ఉండు. ఇక్కడ స్పష్టంగా ఉండాలి. నేను దళిత క్రిస్టియన్గా ఉంటాను, దళిత యొక్క బెనిఫిట్స్ అన్నీ తీసుకుంటా అంటే ఒరిజినల్ దళితులకు నువ్వు అన్యాయం చేస్తావా? వాళ్ళ నోటు కాడ కూడా లాక్కుంటావా? వాళ్ళకు నోటు కాడ కూడా లాక్కొని నువ్వు వీళ్ళకి పెడతావా? ఇది ఫస్ట్ వైఎస్ఆర్సీపీ కానీ, అదేవిధంగా ఏదైతే దళిత క్రిస్టియన్లు అనేటువంటి ముసుగేసుకున్నటువంటి వ్యక్తులు కానీ, ఇక్కడ ఒక సమాజంలో లేని పదాన్ని రాజ్యాంగం తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పలేదు, క్రిస్టియానిటీ స్వీకరించమని ఎక్కడా చెప్పలేదు, దాన్ని వ్యతిరేకించాడు. ఆయన బౌద్ధం ఆల్సో హిందుత్వం. నా దేశాన్ని ప్రేమిస్తాను, ఇక్కడున్న సమస్యలు ఏదన్నా ఉంటే మనం ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, సస్యశ్యామలంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, దళితులకు అన్నీ రావాల్సినటువంటి పథకాలు వస్తున్నాయి. గతంలో దళితులను హరాస్మెంట్ చేసి ఎక్కడికక్కడ చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ఆ రకమైనటువంటి వాతావరణం ఎప్పుడైతే దళితులు మొత్తం కూడా ఎన్డీఏ వైపు, నరేంద్ర మోడీ వైపు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వైపు, చంద్రబాబు నాయుడు గారి వైపు వెళ్తున్నారో దానికి భయపడే ఇలాంటి భయాందోళన సృష్టిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. ఫైనల్గా అంటే